హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా సూపర్గా వస్తుంది. ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మసాలా ఎలా చేయాలో చూసేద్దామా? ఇక్కడ కొద్దిగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, అర అంగుళం అల్లం సన్నగా కట్ చేసుకొని తీసుకొని, ఒక వెల్లుల్లి పొట్టు వలిచి తీసుకొని, ధనియాల పొడి, కారం, అలాగే గరం మసాలా మీ టేస్ట్కి తగినట్టు తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ ధనియాల పొడి 1.5 స్పూను, కారం 1 స్పూను తీసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మధ్యలో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మెత్తగా. మనం ముందుగానే గ్రైండ్ చేసామంటే కొబ్బరి అనేది మెదగదు, కాబట్టి ఒకసారి గ్రైండ్ చేసి మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని మసాలాని పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మునక్కాడంత బెండకాయ ముక్కలని కట్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ మారితే చాలు. ఇప్పుడు ఈ బెండకాయలన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మళ్ళీ కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పోపు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా వేయించుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇందులో 2 లేదా 3 టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మనం బెండకాయలు వేయించినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ టమాటోలని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా మొత్తం సాఫ్ట్గా అంటే మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మసాలాని కలుపుతూ వేయించుకోవాలి. ఒకవేళ మీకు అడుగంటుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ మసాలాని పచ్చివాసన అనేది పోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో. మళ్ళీ కొద్దిగా అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని మళ్ళీ గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించి మనం వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలన్నీ ఇందులో వేసుకొని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయ ముక్కలన్నీ మసాలాలన్నీ పట్టేటట్టు ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మసాలా అంతా ఇమిరిపోయి చాలా దగ్గర పడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే మసాలాలన్నీ బెండకాయ ముక్కలకి పట్టి బెండకాయ ముక్కలు రుచి అనేది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా మనకి ఎలా కావాలో అలా కొంచెం మాత్రమే దగ్గర పడుతుంది. ఇలా ఉడికించుకొని ఈ బెండకాయ కర్రీలో చివర్లో కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేశాక ఈ బెండకాయ మసాలా కర్రీని ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.